నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు పాడ్కాస్ట్ స్క్రిప్ట్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. దీని పేరు మనసు మాటలు. ఎపిసోడేమో ప్రేమలోని ఆకాశం కన్నీళ్ల వాన. ఆ టైటిలే చాలా భావోద్వేగంగా ఉంది. అవును, ఇది ముఖ్యంగా టీనేజర్ల కోసం రాసిన ఒక విషాద ప్రేమ కథ అనుకోవచ్చు. సో ఈ కథను వినేవాళ్లలో ఆ ఫీలింగ్స్ ఎలా బిల్డ్ చేస్తుందో చూద్దాం. తప్పకుండా. అసలు ఇలాంటి స్టోరీస్ ముఖ్యంగా యంగ్స్టర్స్ని ఎందుకంతలా ఆకట్టుకుంటాయో ఆలోచించాలి. కరెక్ట్. కథ హైదరాబాద్లోని ఒక కాలేజ్లో జరుగుతోంది. అంటే చాలా పరిచితమైన వాతావరణం. అవును, సింపుల్ సెట్టింగ్. అదే, ఇంత సింపుల్ బ్యాక్డ్రాప్లో కూడా ప్రేమ, విడిపోవడం లాంటి లోతైన ఎమోషన్స్ని ఎలా పట్టుకోగలిగారనేది చూడాలి. ఊరికే కథ చెప్పినట్టు లేదు కదా. లేదు, ఒక అనుభూతిని క్రియేట్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. కథలో మెయిన్ క్యారెక్టర్స్ 18 ఏళ్ల సాయి, 17 ఏళ్ల అనన్య. వాళ్ల పరిచయం, నెమ్మదిగా వాళ్ల మధ్య పెరిగే ఆ బాండింగ్. అవును. అంటే ఆ సాయంత్రం కాఫీలు, లేక్ సైడ్ వాక్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. నిజమే. ముఖ్యంగా వాళ్ళు ఆకాశం, నక్షత్రాల గురించి మాట్లాడుకోవడం. అది కథలో మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా. అవును. అది కాకుండా సాయి నాకు నీ నవ్వు ఇష్టం అనడం లాంటి చిన్న డైలాగ్స్, ఇవి కథకు ఎంత ప్లస్ అయ్యాయంటారు? మంచి పాయింట్ అడిగారు. రచయిత ఇక్కడ చాలా స్మార్ట్గా ఉన్నారు. ఈ చిన్న చిన్న రోజువారీ విషయాలు అవి కేవలం వాళ్ల మధ్య సాన్నిహిత్యం పెంచడమే కాదు, కథకి ఒక సహజత్వాన్ని తెస్తాయి. వినేవాళ్లు ఆ పాత్రలతో ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆకాశం, నక్షత్రాలు అవి వాళ్ల ప్రేమలోని ప్యూరిటీకి, ఆశలకు సింబల్స్ లాంటివి. అంటే ఒక రకమైన ఫౌండేషన్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఆ ఫౌండేషన్ బలంగా ఉంది కాబట్టే తరువాత వచ్చే కాన్ఫ్లిక్ట్ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఆ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేయడంలో ఈ చిన్న డీటెయిల్స్ పాత్ర చాలా ముఖ్యం. ఇక కాన్ఫ్లిక్ట్ విషయానికొస్తే అనన్య ఫ్యామిలీ అనుకోకుండా బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సి రావడం, అది టర్నింగ్ పాయింట్. ఆ విషయాన్ని అనన్య సాయికి చెప్పే సీన్. అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. అవును, ఆ వర్షం. ఆ సీన్ చాలా పవర్ఫుల్గా రాశారు. అప్పుడామె నన్ను మర్చిపో అంటుంది. ఇది కథని పూర్తిగా విషాదం వైపు తిప్పేస్తుంది. నిజమే. ఆ వర్షం, ఆ డైలాగ్, వాటి ఇంపార్టెన్స్ ఏమంటారు? కేవలం సీన్ని విషాదంగా మార్చడానికేనా? లేదు, అంతకన్నా ఎక్కువ. అది కేవలం ఒక సీన్ కాదు, కథ యొక్క మూడ్ని, డైరెక్షన్ని మార్చే క్షణమది. ఆ వర్షం ఊరికే వాతావరణం కాదు, అది వాళ్ల ఆశలపై కురుస్తున్న కన్నీళ్లలాంటిది. వాళ్ల ఆకాశమంత ప్రేమకు అడ్డొస్తుందని చెప్పే ఒక సిగ్నల్. నన్ను మర్చిపో అనే మాట, ప్రేమున్నా సరే పరిస్థితులకు లొంగిపోవాల్సిన ఆ నిస్సహాయత, ఆ వియోగం తప్పదని చెప్పడం. అవును, ఆ ఫీలింగ్ వస్తుంది. కథ మొదట్లో ఉన్న ఆనందానికి, ఈ సీన్లోని బాధకి మధ్య ఉన్న కాంట్రాస్ట్, అది వినేవాళ్లని టచ్ చేస్తుంది. ఆ తప్పనిసరితనం, ఆ నొప్పి, ఇవి కథనం యొక్క ఎమోషనల్ ఇంటెన్సిటీని బాగా పెంచుతాయి. ఫైనల్గా అనన్య బెంగళూరు వెళ్ళిపోతుంది. సాయి హైదరాబాద్లోనే ఆమె జ్ఞాపకాలతో ఉండిపోతాడు. అవును. రోజూ సాయంత్రం ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూస్తూ ఆమెను గుర్తు చేసుకుంటాడు. చాలా చాలా విషాదమైన ముగింపు. ఇలాంటి ట్రాజిక్ ఎండింగ్స్ ఎందుకు మనల్ని అంతలా వెంటాడతాయంటారు? కేవలం బాధపట్టానికేనా? ఏమో, కేవలం బాధ కాదనుకుంటాను. విషాదాంతాలు ప్రేమ విలువని, బంధాల సున్నితత్వాన్ని, కొన్నిసార్లు జీవితంలో కొన్ని తప్పవని గుర్తుచేస్తాయి. నిజమే. సాయి నక్షత్రాలని చూడటం అంటే వాళ్ల ప్రేమకు సింబలైన ఆకాశాన్ని తలుచుకోవడం, ఆ ప్రేమ ఎప్పటికీ అతని మనసులో ఉంటుందని చూపిస్తుంది. విడిపోయినా ఆ ప్రేమలోని స్వచ్ఛత మిగిలిపోవడం వల్ల అది ఇంకా గొప్పగా అనిపించవచ్చు. అంటే ఆ ప్రేమ ఓడిపోలేదన్నమాట. ఒక రకంగా. అందుకే ఇలాంటి కథలు లవ్, లాస్ లాంటి యూనివర్సల్ ఫీలింగ్స్ని టచ్ చేస్తాయి కాబట్టి మన మెమరీలో ఉండిపోతాయి, మనల్ని ఆలోచింపజేస్తాయి, మన ఫీలింగ్స్కి ఒక అవుట్లెట్ లాగా పనిచేస్తాయి. సో మనం ఈ స్క్రిప్ట్ స్ట్రక్చర్, క్యారెక్టర్స్ జర్నీ, ఇమోషన్స్ కోసం వాతావరణాన్ని ఎలా వాడుకున్నారు, ఆ ట్రాజిక్ ఎండింగ్ ఇంపాక్ట్, ఇవన్నీ బ్రీఫ్గా చూశాం. అవును. పాత్రల మధ్య సహజత్వం, కాన్ఫ్లిక్ట్ తీవ్రత, ముగింపులోని ఆ మెలాంకలీ అన్నీ కలిసి దీని గుర్తుండిపోయేలా చేశాయి. కరెక్ట్. అయితే ఈ ఎనాలిసిస్ చివర్లో మనకొక ప్రశ్న మిగులుతుంది. ముఖ్యంగా టీనేజర్ల కోసం రాసే కథల్లో ఇలాంటి తప్పించుకోలేని వియోగాలు, కొన్ని కఠినమైన రియాలిటీస్, బాధ్యతలు, వీటిని ఎందుకు చూపిస్తారు? మంచి ప్రశ్న. ఇది కేవలం కథని డ్రమటైజ్ చేయడానికా, లేక ప్రేమ ఎప్పుడూ హ్యాపీ ఎండింగే కాదు అనే లైఫ్ లెసన్ చెప్పడానికా? లేదా యంగ్ ఏజ్లో వచ్చే కాంప్లెక్స్ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి ఇదొక ప్రయత్నమా? అదే, దీని గురించి ఆలోచించాలి.